వెలుగునిచ్చింది కాబట్టి మనకది దసరా దీపావళి పండగని. देवा साटी फिरता दारोदार तुझे घर आए फिरे पंढरपुर संत आले घरा मित्र काले जाता दूर घरा ऐसी मित्र जन काले जाता दूर तुझे बाहु कुंडली काले जाता दूर तुझे बहिन मुक्ताई काले जाता दूर तुझे माता पिता विठल रुक्माई काले जाता दूर तुझे नाये काले जाता दूर हिंदू मुस्लिम सिख ईसाई सर्व मानव ఏకత్ కారే జాతా గులాబీ బాబా. ఇక్కడ ప్రతి సంతు మహాత్ముడు ఒక కొటేషన్ వాక్యం ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. జే జే ఆలే ఆంగా కేతే లోకా సాంగా. ఈ వాక్యం ప్రకారంగా ఈనాటి యుగంలో శ్రీ గులాబీ బాబా గారు సంపూర్ణ భారతదేశం అంతటా పర్యటించి నిజమైన భారతీయ జ్ఞానం సంస్కృతి తెలుసుకొని ఈ జగానికి బోధిస్తున్నారు. సాధు సంతుల మహాత్ములు ఏదైతే వాళ్ళు పొందిన జ్ఞానాన్ని, యుక్తమైన జ్ఞానాన్ని మనకు ఈరోజు బాబాగారు మళ్ళీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది ఈనాటిది బాబాగారి ఒక్కరిది కాదు, బాబాగారి జ్ఞానం కాదు, ఆది అనాది సనాతన ఋషిమునుల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ గ్రంథాలలో ఉందో దాన్నే మనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. యుక్తమై అన్ని లోపల జ్ఞాన గ్రంథాలు లోపల పెట్టేయడం జరిగింది. ఎవరికి తెలియకుండా పబ్లిక్కు తెలియదు జ్ఞానము అని ఆ యుక్తమైన జ్ఞానాన్ని ఈ రోజు మన ముందు గ్రంథాల రూపంలో బాబాగారు మనం ముందుంచడం జరిగింది. భావాలను అర్థం చేసుకోలేదు, పారాయణం చేయడం జరుగుతుంది, చదువుతున్నారు, వింటున్నారు, కానీ దాని భావాలు ఏంటి, దాని అర్థం ఏంటి అని విపులంగా వివరంగా ఎవరు అర్థం చేసుకోవడం లేదు. చెప్పేవాళ్ళు కూడా చక్కగా చెప్పగలగాలి దాని గురించి, కానీ చెప్పేవాళ్ళు చెప్పడం లేదు, వినేవాళ్ళు ఎలాగో వింటారు, కానీ చెప్పేవాళ్ళ అర్థం దాన్ని ఒక ఉదాహరణలతో చెప్పాలి మహాత్ములే, అప్పుడైతేనే వాళ్ళకి మంచిగా అర్థమైంది. మరి ఆ మహాత్ముల విగ్రహాలను ప్రతిష్టాపించడమే జరిగింది. ఇంకా ఏమంటున్నారు బాబు, గ్రంథాలు పారాయణం చేస్తున్నారు కానీ దాని భావాలను అర్థం చేసుకోక ఏం చేస్తున్నారు, ఆ స్థానంలో విగ్రహాలను స్థాపించడం జరిగింది. గ్రంథాలను అర్థం చెప్పక అంటే మీరు పూజ చేయండి అంతే అని చెప్తున్నారు. మరియు వ్రతము, పారాయణము, భజన, కీర్తన, తీర్థయాత్ర, హోమామనము, యజ్ఞాలు మొదలగు కర్మకాండముల వైపే సమాజం మళ్ళింది. ఈ గ్రంథాలు సరి అయిన పద్ధతిలో వాళ్ళు చదవక, భావార్థాలను అర్థం చేసుకోక ఏవైపు మళ్ళిందంటే కర్మకాండలు, నవవిధ భక్తి, యజ్ఞము, వ్రతము, పారాయణము, భజనలు, కీర్తనలు, తీర్థయాత్రలు, మొత్తము పూజా పాఠాలు అంటే నవవిధ భక్తి వైపే మన సమాజం అంతా మళ్ళీపోయి గ్రంథాలను పక్క పెట్టడం జరిగింది. आणि धर्मामध्ये भूतदया आणि देव म्हणजे या मुलींना वाढको झाला मुलांना त्या की सत्य सोडून निराकार. कार्याबद्दल बोलतो थोडं काला या गोकुळीच्या सुका अंतकार नाही लेखा बालकृष्ण नंदाघरी आनंदल्या नरनारी तुका म्हणे छंदे मन मोहिले गोंजाचा लढा लागला. हे काला केला ऐका. हे आता फुलाजी बाबा म्हणजे तुम्ही काला अगोदर म्हणत होते दही हंडीचा आंबट चिंबट ते काला
कृष्णानं, तुकारामबाबानं, ज्ञानेश्वरानं, शंकरानं हे काला केला. ध्यानाचा काला केला, ध्यानाचा. आणि ते काला आज आपल्याला कमी आला, लक्षात ठेवा. या गोकुळीच्या असं काही गोकुळ आहे